ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతువు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది? మనం ఏ సంవత్సరమైనా రాగానే మనం ఫస్ట్ పంచాంగం తీసుకొని చూసేది అదే. ఆదాయం ఎంత ఉందండి, వ్యయం ఎంత ఉందండి అంటే ప్లానింగ్ కోసం. అలా చూసుకున్నట్లయితే ఈ కన్య వారికి 14-2 ఉందండి. అంటే 14 ఆదాయము, 2 వ్యయము. అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మీరు కన్యా రాశి వారికి చూసుకుంటే గ్రహస్థితిని కూడా గమనించినట్లయితే లగ్నంలో ఉండే కేతువు జరిగిపోతున్నాడు. ఒకటి, ఎప్పుడైతే కేతువు జరుగుతున్నాడో అది వైరాగ్యాన్ని, విరక్తిని, గతంలో ఏవేవైతే ఆటంకాలు జరిగాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఒకటి. రెండవది, గురువు ఇటు వచ్చి 2వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు. సర్వసాధారణంగా ఆ లగ్నానికి శుభుడైన పాపైన గురువు యొక్క సహజ లక్షణం ఏంటంటే ఎంతో కొంత గ్రోత్ని ఇవ్వడం. అయితే ఇక్కడ 12లో కేతు వెళ్తున్నాడు కాబట్టి ఈ ఖర్చులు తక్కువ చూపిస్తున్నప్పటికీ మీరు ఏదైనా ఆలయాలు సేవ చేయడం చేస్తూ ఉండండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా అస్సలు రాదు, మీకు గుర్తుపెట్టుకోండి. కాకపోతే 12లో కేతు వెళ్తున్నందుకు విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కావచ్చు, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కావచ్చు, కించిత్ జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజ్యపూజ్యం, అవమానం 6-6గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునేవారి సంఖ్య, మనల్ని ఇబ్బంది పెట్టేవారి సంఖ్య సమంగా ఉంది. 6 మంచి సంఖ్య, కానీ ఇబ్బంది పెట్టేవారి సంఖ్య కూడా 6 అంటే మనకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా కూడా. మరి అవమాన సంఖ్య తగ్గాలి అంటే మీరు ఎక్కువగా కందుని ఆరాధించడము, కందులు దానంగా ఇవ్వడము, గోవుకి క్యారెట్స్ తినిపిస్తూ ఉంటే మిమ్మల్ని అవమానించే వారి సంఖ్య ఖచ్చితంగా తగ్గి తీరుతుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే జూన్ నుంచి కేతువు మారడం వల్ల ఆటంకాలు తగ్గుతాయి. ఫైనాన్షియల్ గ్రోత్ ఎలాగో గురువు దృష్టి ఉన్నందుకు తగ్గుతుంది. కాకపోతే మొదటి 3 నెలలు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు అన్నదమ్ములతో అది కొంత జాగ్రత్తగా ఉండండి. వాహనం మీద వెళ్ళేటప్పుడు ప్రాపర్టీ యోగం అయితే ఈ సంవత్సరం మొదటి అంటే మే 15 లోపల ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే మంచిది, దానివల్ల మంచి ఎదుగుదల ఉంటుంది. దాని తర్వాత బాగోదని కాదు, బట్ ఈ కాంబినేషన్ అట్లా ఉంది. బట్ మీకు 4వ అధిపతి 4వ స్థానాన్ని, తర్వాత 2వ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా 2 ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం చూపిస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంచెం సంతానం విషయంలో కొన్ని చికిత్సలు చేయించుకోవడం ద్వారా సంతానం పొందుతారు. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి, విదేశాల్లో ఉండే వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక్కడ దశమంలో కుజుడు ఉండి లాభంలో కుజుడు వచ్చినందుకు కొంచెం మొదటి 3 నెలలు మాత్రం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలో కొంచెం చేసేటువంటి ఉద్యోగాల్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో ఈ యొక్క కన్యారాశిలో ఉండే నక్షత్రాలు చూసుకుంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారు సూర్యుడిని చూస్తూ ఓం నమో నారాయణాయ అనే ధ్యానం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. హస్త నక్షత్రం వారు ముఖ్యంగా ఇక్కడ శ్రీమాత్రే నమః లేదా ఓం గౌరీదేవి అయి నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. పీస్ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ మైండ్ని ఇస్తాయి ఈ నామాలు ధ్యానం చేయడం ద్వారా. అలాగే
చిత్తా నక్షత్రం వారు ప్రధానంగా ఇక్కడ మీరు అంటే ఎర్రటి పుష్పాలతో చేస్తే ఇంకా మంచిది. ఓం స్కందాయ నమః అనే మంత్రము ఇవి చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే మీరు లైఫ్ లాంగ్ ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే మంచిది అని తీసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఈ 12లో కేతు ఉన్నందుకు ఆదివారాలు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంగళవారాలు ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఈ సంవత్సరంలో కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాడు శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ అర్ధాష్టమ ఏలినాడు శనలు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాడు శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పీఎంగా ఉన్నారు. అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులు అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పీఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా? శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు. అంటే మనం ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కదా వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందున ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి, చేస్తూ ఉన్నాడు, ఉచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునే డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తి కారకుడు. వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి. మనం 2-3 సంవత్సరాల నుంచి విషయాన్ని చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలనుంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.